వినాయక చవితి సందర్భంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయంలో బ్రహ్మోత్సవాలు భక్త శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. స్వామివారి గ్రామోత్సవం సందర్భంగా వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తుండగా వారి సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు నిర్వహిస్తున్నామని ఆలయ ఈవో పెంచల కిషోర్ తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నవరాత్రుల ఉత్సవాలకు ధ్వజారోహణ మహోత్సవం ఈ రోజు అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈవో కుటుంబ సమేతంగా హాజరై వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ధ్వజారోహణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేద పండితులు శేఖర్ స్వామి గోకుల్ మాట్లాడుతూ స్వామివారి దర్శనార్థం తరలివస్తున్న భక్తులకు స్వామి కొంగు బంగారంగా దీవెనలు అందజేస్తున్నారని తెలిపారు. వినాయక చవితి వేడుకల సందర్భంగా ఎలుక వాహనంపై స్వామివారు ఊరేగి భక్తులకు దర్శనం ఇచ్చారు. ఇది భక్తుల కళ్లకు పండుగగా మారింది. నేటి నుంచి 9 రోజుల పాటు నవరాత్రులు, ఆపై ధ్వజావరోహణం, అనంతరం 11 రోజుల పాటు వాహన సేవలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ప్రత్యేకత ఏమిటంటే ఈ బ్రహ్మోత్సవాలు ఏకంగా 21 రోజుల పాటు కొనసాగుతాయి. ప్రతిరోజు ఒక్కో వాహన సేవ ఒక్కో గ్రామం ఆధ్వర్యంలో జరగటం కాణిపాక ఆలయానికి ప్రత్యేకత. ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ భక్తులు వేలాదిగా తరలి వచ్చి స్వామివారి దివ్య దర్శనం పొందుతున్నారు. ఓం గం గణపతయే నమః. ఈరోజు అత్యంత పరమ పవిత్రమైనటువంటి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవములకు ప్రారంభ సూచికగా ధ్వజారోహణము అనగా ఏ దేవతకైతే బ్రహ్మోత్సవాలు జరుగుతాయో ఆ దేవత యొక్క వాహనాన్ని ధ్వజపటం పైన చిత్రీకరించి ఈ ఆలయంలో బ్రహ్మోత్సవములు జరుగుతున్నాయి కాన దేవతలందరూ కూడా విచ్చేయండి అని ఆహ్వానం పలుకుతూ బ్రహ్మోత్సవాలకు ప్రారంభ సూచికగా ధ్వజారోహణం చేస్తారు. ఈరోజు గురువారం పంచమి, స్వాతి నక్షత్రము, తులాలగ్నమందు అత్యంత వైభవంగా ధ్వజారోహణం జరిగింది. ఈ రోజు నుంచి నవదిన బ్రహ్మోత్సవాలు, 9 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 9వ రోజు ధ్వజ అవరోహణం. ఎక్కడైనా కూడా 9 రోజులే ఉంటుంది. 9 రోజులు అయిన తర్వాత మనకి ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ. అది చాలా విశేషం. 9 రోజులు ఆగమోక్తంగా నవాన్నిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అది కాకుండా ప్రత్యేక ఉత్సవాలని చుట్టుపక్కల పరిసర గ్రామస్తులందరూ కూడా దీంట్లో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో పూర్వకాలం నుండి కూడా ఉభయదారులుగా వ్యవహరిస్తూ ఒక్కొక్క గ్రామం వారికి ఒక వాహనం అని ఆ విధంగా 21 రోజులుగా దీన్ని కురించి ఏర్పాటు చేశారు. ఇక ఏ ఆలయంలో కూడా 21 రోజులు బ్రహ్మోత్సవాలు జరిగేటువంటి ఆలయాలే లేవు. మన ఆలయం మాత్రమే దానికి ప్రత్యేకం. అత్యంత వైభవంగా జరుగుతుంది, చాలా విశేషంగా జరుగుతుంది. భక్తులందరూ తరలివచ్చి స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. శుభం. వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం నందు ఈరోజు బ్రహ్మోత్సవాలకి ఆరంభ సూచకంగా ఈరోజు ధ్వజారోహణ ఘనంగా జరిపించారు. ఉభయదారులు, అదేవిధంగా పూజారులు, వేద పండితులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా జరిపించారు. భక్తులు కూడా చాలామంది దీంట్లో పాల్గొన్నారు. ఈ రోజు నుంచి అంటే నిన్న వినాయక చవితి రోజు నుంచి మనకి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నిన్న అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దేవుని దర్శించుకొని సంతృప్తికరంగా వెళ్ళారు. సో ఈ 21 రోజులు కూడా ఈ రోజుతో మనం మొదలుపెట్టి 21 డేస్ 16/9 వరకు ఇలాగే ఘనంగా ఉత్సవాలు జరిపించి మన భక్తులందరికీ కూడా ఇతర రాష్ట్రాల నుంచి కానీ మన రాష్ట్రం నుంచి కానీ మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా సౌకర్యవంతమైన దర్శనం కలిగించి ఆ విఘ్నేశ్వరుని యొక్క దీవెనలు అందరికీ కలిగేలాగా సక్రమైన ఏర్పాటు చేస్తుంది.